నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గంగాధర్ గారు. నమస్కారం గంగాధర్. నమస్కారం. గంగాధర్ గారు, ఆంధ్ర ప్రజలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నది ఒకటి ఏంటంటే, మాకు రాజధాని ఏది అంటే ఒక పలానా ఒకటి అంటే అమరావతి అని చెప్పుకోవాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరూ కలలు నెరవేరినట్లు దానికి పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. అమరావతి అనేది అధికారికంగా గుర్తింపు లభించింది. సరే, అందరూ ఆనందపడుతున్న తరుణంలో వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదు, సో ఇప్పుడు వీళ్ళు చట్టం చేశారని చెప్పి మురిసిపోతున్నారు, మళ్ళీ మేము వస్తే ఆ చట్టాన్ని మార్చలేమా అన్నట్టు మాట్లాడి ప్రజల్లో లేనిపోని ఒక గందరగోళాన్ని అయితే సృష్టించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రాజ్యాంగంలో రాజధాని గురించి అసలు ఎక్కడా లేదా? ఒకవేళ చట్టం చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మళ్ళీ వస్తే దాన్ని మార్చే అవకాశం ఉందంటారా? ఓకేనండి. ఇప్పుడు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్ లో. ఆయన మాట్లాడినవన్నీ చూస్తే ఫస్ట్ సరే క్యాపిటల్ అనే పదము రాజ్యాంగంలో ఉందా లేదా అనేది తర్వాత చూద్దాం ఎక్కడ ఉంది అనేది. ఫస్ట్ అదే రాజ్యాంగంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కూడా ఎక్కడా లేదు కదా. అపోజిషన్ లీడర్ అనేది ఎక్కడా లేదు రాజ్యాంగంలో. మరి ఈయనుండేసి నేను కోర్టులో కేసేసాను, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని అనేసి, అది వచ్చిన తర్వాత అసెంబ్లీకి వస్తాను, అది ఇది అని అనేసి జనాలను ఎందుకు మభ్య పెడుతున్నారు? అది కూడా రాజ్యాంగంలో ఎక్కడా లేదు కదా. అపోజిషన్ లీడర్ అనేది ఉంది ఎక్కడ అంటే ఓన్లీ సాలరీస్ యాక్ట్, ఒక సపరేట్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ద్వారా పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ అనేది ఒకటి ఉంది, అది కూడా కాన్స్టిట్యూషన్ లో లేదు. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఈయన ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడే కదా. పొలిటికల్ పార్టీస్ అనేది కూడా ఏ రాజ్యాంగంలోనూ ఎక్కడా లేదు. అది కూడా 1950s లో వచ్చిన పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేసి ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారమే ఈ పొలిటికల్ పార్టీస్ కానీ ఈసీ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మరి ఈయన ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు, అలాగే ఈయన ఉండేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ కోసం నేను కోర్టులో కేసేసి అని అంటాడు. ఇవి రెండు అక్కడ రాజ్యాంగంలో లేకుండా మరి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఇవన్నీ ఒక 2 యాక్ట్స్ ద్వారా అక్కడ ఉన్నాయి అనమాట. అలానే క్యాపిటల్ అనేది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉంది కదా, అందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. అందులో ఏంటంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అనేది ఉంది, ఆంధ్రాకి ఒక క్యాపిటల్ అని మాత్రమే ఉంది. ఇప్పుడేంటి అమరావతి క్యాపిటల్ అండ్ ఆ సిఆర్డిఏ ఏదైతే 2014 లో ఇది యాక్ట్ చేశారు కదా, దాని పరిధిలోది ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేసి అక్కడ మెన్షన్ చేసి ఉంది. సో ఏదైతే మిగతా యాక్ట్స్ ఉన్నాయో అలాగనే ఇది కూడా యాక్ట్ లాగా అక్కడ ఉంది అనమాట. ఇది ఒకటి. రెండోది, వీళ్ళు అనేది ఏంటి, మేము వచ్చిన తర్వాత మళ్ళీ మార్చేస్తలేమా ఈ చట్టాన్ని, ఇది అనేసి ఇది మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ థింగ్, అసలు క్యాపిటల్ అనేది లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వీళ్ళే ఉండి 3 రాజధానులని ఇదని అనేసి అన్నారు. అది ఒకటి. మేము వచ్చిన తర్వాత మార్చలేమా ఆ చట్టాన్ని, ఇది అనేసి అంటున్నారు కదా. వీళ్ళ నుండేసి మీరు 3 రాజధానులు అనేసి అన్నారు కదా అప్పట్లో. మరి మిగతా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ డెవలప్మెంట్ చేయకపోతే చేయకపోయారు, కనీసం ఆ 3 రాజధానులన్న వైజాగ్ లోనో కర్నూలులోనో అక్కడైనా ఏదన్నా డెవలప్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అనేసి అంటే వీళ్ళు చెప్పే సమాధానాలు ఏంటి, అప్పట్లో అమరావతి నుంచి కదలకుండా వీళ్ళందరూ కేసులు వేసేసారు రాజధానిని కదలనీయకుండా, సో కోర్టు ఆంక్షలు ఇవన్నీ ఉన్నాయి, అందుకని ఆ వైజాగ్ లో కట్టిన ప్యాలెస్ కూడా అసలు ఎందుకోసం కట్టాము అనేది కూడా చెప్పలేకపోతున్నాము, అందుకోసమేను వీళ్ళంతా కేసులు వేసి ఆపేసేసారు అనేసి చెబుతారు. ఇప్పుడు వీళ్ళే ఉండేసి సిఆర్డిఏ అనే ఒక చట్టం, దాన్ని ఉపయోగించే రాజధానిని మేము మార్చలేకపోయాము అనేసి చెబుతున్నారు. ఇప్పుడు అదే సిఆర్డిఏ చట్టాన్ని పార్లమెంట్ లో కూడా ఇది ఆమోదింపజేసి పార్లమెంట్ యాక్ట్ లో కూడా పెట్టిన తర్వాత మేము మార్చేస్తాము అనేసి ఏ విధంగా చెప్పగలుగుతారు? ఓన్లీ అది ఏపీసీఆర్డిఏ యాక్ట్ లాగా ఉన్నప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు కోర్టుల ద్వారా. వీళ్ళే కోర్టులో మీకు ఆ రోజు గుర్తుంటే బిల్లు వెనక్కి తీసుకున్నారు, 3 రాజధాని బిల్లుని వీళ్ళంతటా వీళ్ళే వెనక్కి తీసుకున్నారు. అలాగే ఫస్ట్ లో ఏపీసీఆర్డిఏ చట్టాన్ని రద్దు చేశారు కదా, రద్దు చేసిన దాన్ని మళ్ళీ రీస్టోర్ వీళ్ళే చేశారు. 2023 ఆ టైంలో రీస్టోర్ చేసేసారు, ఎందుకంటే కోర్టులు ఒప్పుకోవట్లేదు ఇది అనేసి, ఎక్కడికి కథలు లేకుండా ఏది చేయలేకుండా ఇదంతా ఉండిపోయారు. దాన్నే ఏం చేయలేనప్పుడు పార్లమెంట్ లో కూడా ఇది అయిన తర్వాత ఇంకేం చేయగలుగుతారు? ఏ విధంగా వీళ్ళు జనాలను మభ్య పెడుతున్నారు కానీ ఎదుటోళ్ళు కాదు మభ్య పెడతారు. అలాగే నెక్స్ట్ వీళ్ళు చెప్పేది ఇంకోటి ఏంటి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు ఈ 3టిని కలిపేసి ఒక రాజధానిగా ఇది చేయొచ్చు, దానికి ఏదో ఓడు మావిగన్ అనేసి వాడారు. మీకు ఇక్కడ జనం అందరూ కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఆయన మావిగన్ అనేసి మాట్లాడేటప్పుడు కూడా నవ్వుతా ఎంత వెటకారంగా మాట్లాడారో. మీకు ఎవరైనా కానీ మన ఊరిని అంటే మీ ఊరిని మీరు కానీ లేకపోతే నా ఊరిని నేను కానీ తక్కువగానో లేకపోతే ఏదన్నా వెటకారంగానో వెకిలిగానో మాట్లాడుకోండి. సో అలాగే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్రం మొత్తం ఆయన సొంతం, ఒకే ఆయన
ఆయన వాళ్ళలాగే అనుకోవాలి. అలాంటిది ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడతా అంత వెటకారంగా వెకిలిగా మాట్లాడాడు ఆయన. ఆయనకి ఆ ప్రాంతం మీద ఉన్న ఒక ద్వేషాన్ని కనీసం ఆపుకోలేక కూడా ఆ విధంగా బయటపడి మాట్లాడాడండి. లేకపోతే ఎవరు అలాంటి ఓడింగ్ కానీ అలా వెటకారంగా కానీ మాట్లాడరు. ఆయన నవ్వుతానే వెటకారంగానే మాట్లాడారు. సరే, ఆయన చెప్పినట్టు ఆ విషయం పక్కన పెడితే ఆ మూడు ఇది తీస్తే ఆయన ఏమన్నాడు, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఈ మూడింటిని కలిపి చేయండి అంటారు. ఇప్పుడు ఆయన మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏం చూసారో తెలియదు, కానీ ఇప్పుడు ఏపీసీఆర్డీఏ పరిధి చూస్తే అందులో ఆల్రెడీ ఆయన చెప్పిన గుంటూరు, విజయవాడ అందులోనే ఉంది. అలాగే మచిలీపట్నం కూడా వచ్చేసరికి దాదాపుగా పామరు దాకా ఏపీసీఆర్డీఏ పరిధిలోనే ఉందండి. అలాగే రీసెంట్ గా కూడా ఒక 4-5 months బ్యాక్ కూడా చూస్తే మన కొల్లు రవీంద్ర గారు వీళ్ళు కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే బందర్ను కూడా తీసుకొచ్చి ఏపీసీఆర్డీఏలో కలపాలి, ఎందుకంటే ఆ మచిలీపట్నం ప్రాంతం సగం వచ్చేసరికి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ దీని కింద ఉంది, ఇంకో సగం ఏపీసీఆర్డీఏకి ఉంది. సో ఈ బందర్ను కూడా తీసుకొచ్చి కలపండి అని. సో ఇప్పుడు ఏదైతే ఏపీసీఆర్డీఏ ఉందో అదే దాన్నే ఈయన చెప్పింది, కొత్తగా ఏం చెప్పలేదు. కొత్తగా ఏం చెప్పారు అంటే అమరావతి అనే దాన్ని తీసేయండి అని చెప్పాడు. అమరావతి అనే దాన్ని తీసే ఈయనేంటి, నేను అమరావతికి వ్యతిరేకం కాదు అని చెబుతా, అమరావతి అనే దాన్ని తీసేసేయండి, ఈ మూడింటి నుంచండి అని అనేసి చెబుతున్నాడు. అసలు రియాలిటీ ఏంటంటే ఆయన ఈ ప్రాంతం మొత్తానికి వ్యతిరేకం, దీని మొత్తానికి వ్యతిరేకం. ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నాడో ఏంటో లేకుండా ఈ రకంగా మాట్లాడేశారనమాట. ఆయన మళ్ళీ ఇంకేంటంటే బేస్లెస్ కామెంట్స్ ఆయన చేసేది ఏంటంటే ఇన్ని లక్షల కోట్ల ఇది అనేసి. మీకు ఇప్పుడు చూసారంటే అండి, లెట్స్ సే ఈ మూడింటినే తీసుకుందాం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఏం చెప్పినట్టు. ఈ మూడిట్లో కూడా ఏదైతే ఇప్పుడు ఈ అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ ఇవన్నీ కూడా రోడ్డు పొడుగుతో కట్టుకుంటూ వెళ్ళలేం కదా, ఏదో ఒక చోటే కట్టాల్సిందే కదా. మరి అది ఎక్కడ అని అనేది చెప్పాలి కదా. అక్కడ కూడా మళ్ళీ గోల వస్తుంది కదా, గుంటూరులో పెట్టాలా, విజయవాడలో పెట్టాలా, మచిలీపట్నంలో పెట్టాలా అని అనేసి. అలాగే ఈ ఏరియాలో పెట్టాలి అని అనేసి అంటే ఒక ప్లేస్ తీసుకుంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి కదా. ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎంత ల్యాండ్, ఎంత కాస్ట్ ఉంది అక్కడ? ఇక్కడైతే ల్యాండ్ అనేది వచ్చింది ఫ్రీగా, రైతులు కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చేసి ఇదంతా ఇవ్వడం వల్ల. మరి దానికి ల్యాండ్ ఎక్కడి నుంచి ఉంది? ఈ రోజు ఆయన ఫస్ట్ లో రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి 30,000 ఎకరాలు తీసుకుంటేనే అని అనేసి అన్నది కూడా ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ల్యాండ్ దొరకదు అనే ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నాడు. ల్యాండ్ అక్విజిషన్ చేసే అంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి అనేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ తోటి రావడం, రైతులందరూ ఇలా ముందుకు రావడం తోటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఆయన అంటుంది ఏంటి, అమరావతిలో దాదాపు స్క్వేర్ ఫీట్ కి 14,000, 15,000. అది ఎక్కడ దేనికి ఆ 14,000, 15,000 అవుతుంది అని అనేది ఆయన స్పెసిఫిక్ గా ఏం చెప్పడం, ఎక్కడో ఏంటో రుజువులు చూయించి మాట్లాడాలి కదా. అలా కాకుండా ఇలా మాట్లాడేస్తా ఉంటారు. సరే, అదే లెక్క ప్రకారం తీసుకున్నాం అనుకోండి. ఈ రోజు తెలంగాణ సెక్రటేరియట్ ఉంది, అది మొత్తం ఏరియా వచ్చేసరికి ఎంత అనేది పక్కన పెడితే బుల్ట్ ఏరియా వచ్చేసరికి దాదాపు 8 లక్షల స్క్వేర్ ఫీట్ ఎంతో వస్తుంది. ఆ 8 లక్షల స్క్వేర్ ఫీట్ అండ్ మొత్తం వచ్చేసరికి 1,100 కోట్లు ఏమైంది ఇంటీరియర్ తోటి కలిపి. సో రఫ్ గా అది దాదాపుగా 15,000 ఇలా ఇద్దండి స్క్వేర్ ఫీట్ కి తెలంగాణ సెక్రటేరియట్. అలాగే ఇప్పుడు ఆంధ్ర సెక్రటేరియట్ ఇప్పుడు కొత్తగా ఇది చేస్తుంది, అది 5 టవర్స్. అది బిల్ట్ ఏరియా వచ్చేసరికి రఫ్ గా 50 lakhs స్క్వేర్ ఫీట్ ఏమో వస్తుంది. అలాగే దాదాపు 4,700 కోట్లు సంథింగ్ ఉంది టెండర్ ప్రకారం. సో దీన్ని చూసాం అనుకోండి రఫ్ గా ఇప్పుడు ఎంత దాదాపుగా 9,000, 10,000 ఇది వస్తుంది. అలాగే ఇంటీరియర్ ని యాడ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్, అది స్క్వేర్ ఫీట్ కి ఒక 4-5,000 ఇలా వేసుకున్నాం అనుకోండి, అది కూడా 15K అలా అయింది. ఇప్పుడు ఏదైతే 2020-21 ఆ టైంలో కట్టిన తెలంగాణ సెక్రటేరియట్ 15,000 ఏదైతే పడిందో, ఇప్పుడు ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత కడుతున్న ఇది కూడా దగ్గర అదే స్క్వేర్ ఫీట్ కి వచ్చి పడుతుంది. ఇంకా రేట్ ఎక్కువ ఎక్కడ. అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో కట్టారు కదండి, రిషికొండలో. అది ఎందుకు కట్టారు, ఏ అవసరం కోసం కట్టారు అనేది కూడా ఈ రోజు దాకా చెప్పలేకపోతున్నారు. దేనికోసం కట్టారు అది కట్టింది ఎంత, అది దాదాపుగా 1.5 lakh స్క్వేర్ ఫీట్ అనుకుంటాను అరౌండ్. అది 500-600 కోట్లు 700 కోట్లు. అది అప్పుడు స్క్వేర్ ఫీట్ కి ఎంత పడినట్టు, దాదాపుగా 30,000 పడినట్టు అండి. అది ఎంత, ఇప్పుడు ఇది ఉంది ఇంటీరియర్ తోటి కలిపి 15,000-16,000 ఇది పడుతుంది. ఇది ఈయన చెప్పినట్టు ఈయన కట్టిన వైజాగ్ ఇది వచ్చేసరికి ఎందుకు కట్టారో తెలియకుండా కట్టింది 30,000 అవుతుంది. అదే తెలంగాణ సెక్రటేరియట్ కూడా 15,000, 5,000. దీన్ని బట్టి చూస్తే ఏది కాస్ట్ ఎక్కువ? ఇది కూడా కాస్ట్ ఇది కాదండి ఈయన మేటర్ కూడా. ఆ ప్రాంతం మీద ఒక రకమైన ద్వేషంతో ఇది మాట్లాడాలి. ఇప్పుడు ఇదే దాన్ని తీసుకెళ్ళి నువ్వు విజయవాడలోనో గుంటూరులోనో కట్టాలి అనుకున్నావు అనుకోండి, అప్పుడు స్క్వేర్ ఫీట్ కి ఇదే కాస్ట్ తో పాటు ఆ ల్యాండ్ కట్టాల్సిన డబ్బులు, అది ఎన్ని కోట్లు ల్యాండ్ అక్విజిషన్ ఈ రోజు ఎంత ఎక్కువైంది, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి డబుల్ 3x అయింది అనమాట. సో బడ్జెట్ అనేది మేటరే కాదు ఈయన చెబుతుంది, అక్కడే బడ్జెట్ ఇది కాస్ట్ అనేది ఎక్కువ అవుతా ఉంటది. అసలు వీళ్ళకి ఇంత ఇదెందుకో అర్థం కాదు. అంటే చాలా మంది అది అమరావతి కాదు కమరావతి, అందుకనే జగన్ వ్యతిరేకిస్తున్నారు అన్నట్టు చాలా మంది ఓపెన్ గా కూడా మాట్లాడుతున్నారు. అంటే నిజంగా జగన్ వ్యతిరేకించడానికి అదే కారణం అంటారా? అసలు అది కారణం అయితే
మరి ఎందుకు మన స్టేట్ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం ఎందుకు అమరావతిలోనే మన రాజధాని ఉండాలి అనుకుంటుంది? అమరావతిలో రాజధాని ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు? ఓకేనండి, ఇప్పుడు మీరు అన్నారు ఒక క్యాష్ ఇది. ఆయన లాస్ట్ 5 ఏళ్ళు ఆయనే కదా గవర్నమెంట్ లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారే కదా. మొత్తం డేటా ఉంది కదా, అక్కడ పొలాలు ఎంత, ఇచ్చిన రైతులు ఎంతమంది, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది అనేసి పబ్లిక్ రిలీజ్ చేయొచ్చు కదా, పబ్లిక్ రిలీజ్ చేయొచ్చుగా. సో అది ఒక ఆరోపణ మాత్రమే, అందులో నిజం లేదు కాబట్టే ఈ 5 ఏళ్లలో దాని గురించి పబ్లిక్ గా రిలీజ్ చేయలేదు. 2 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉంది, అది ఉంది ఎస్సీ నియోజకవర్గంలో. సో ఇది ఆ ఎస్సీ నియోజకవర్గాల పునర్విభజన అదంతా జరిగింది ఎప్పుడు, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. సో దీన్ని బట్టి అది వాళ్ళ దగ్గర ఏమాత్రం అందులో వాళ్ళు చేసే ఆరోపణలో నిజం ఉంటే అది బయట పెట్టేవాళ్ళు అండి ఆ రోజే, ఏది బయట పెట్టకుండా. అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ ఇవన్నీ అన్నారు కదా, ఒక్కదానికి కూడా ఇదిగో పలానా వాళ్ళ దగ్గర ఇంత ఉంది అని చూపించలేదు కదండి ఈ రోజు వరకు. సో అది వాళ్ళు చేసే ఆరోపణలతో పని. నెక్స్ట్ వచ్చేసరికి అమరావతిలోనే ఎందుకు ఇదంటే, ఇప్పుడు ఈ రోజు కాకుండా మీరు హిస్టరీ తీసుకోండి అండి, హిస్టరీ తీసుకున్నా కానీ ఇదివరకిట్లో కూడా ఈ విజయవాడ గుంటూరు ఇక్కడే రాజధాని ఉండాలి అని అనేది అప్పట్లో కూడా ఉంది. కానీ కొన్ని పొలిటికల్ దీనివల్ల కమ్యూనిస్టులు ఇక్కడ బలంగా ఉన్నారు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు పెట్టకుండా ఇది చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాము, అదొక స్టోరీ. అండ్ రెండోది వచ్చేసరికి మీరు అంబేద్కర్ గారు ఒక బుక్ రాశారండి. అంబేద్కర్ గారు ఆ రోజు ఇండియాకి సెకండ్ క్యాపిటల్ ఏదైతే బాగుంటది అనే ఉద్దేశంలో ఒకటి రాసి, అందులో ఆయన చెప్పింది ఏంటంటే హైదరాబాద్ అయితే ఇండియాకి సెకండ్ క్యాపిటల్ గా బాగుంటది అని అనేసి, దానికి ఆయన రీజన్స్ కొన్ని ప్రొవైడ్ చేశాడు అనమాట, దాదాపు 78 రీజన్స్. అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా అమరావతికి ఇది అవుతుందండి. ఈ రోజు స్టేట్ క్యాపిటల్ గా అమరావతి ఉండడానికి ఎందుకు బెనిఫిట్ అనేది చూపించడానికి కూడా అది ఉంటుంది. అలాగే మనకి 1950s ఆ టైంలోనే నేను ఆ బుక్ కూడా మర్చిపోయానండి, అది కూడా ఒక చాలా రీసెర్చ్ చేసిన బుక్. సో అందులో కూడా ఆ రోజు ఏది క్యాపిటల్ గా బెటరు అని అనేసి ఒక రీసెర్చ్ ఇదంతా చేసేస్తే అందులో వాళ్ళు చెప్పింది కూడా గుంటూరు విజయవాడ దగ్గరే అని అనేసి. అలాగే వైజాగ్లో ఏదన్నా ఉంటే ఒక 1 year అలా టెంపరీగా పెట్టుకోండి, కానీ ఈ రోజుకి రోజు అది కుదరదు, ఎందుకంటే నావల్ బేస్ కానీ లేకపోతే సముద్ర తీరం కానీ ఇవన్నీ చాలా కారణాలు చెప్పారు. ఆ బుక్ పేరు కూడా నేను తర్వాత గుర్తొచ్చిన. వీటన్నిటి కారణాల వల్ల ఇది అమరావతి బెస్ట్ అనే దాంతో ఇది చేశారు. అలాగే శివరామకృష్ణన్ కమిటీ ఇది అనేసి అంటారు. ఆ శివరామకృష్ణన్ కమిటీ దాంట్లో కూడా ఎక్కువ ఓట్లు వచ్చింది దేనికండి, ఇదే విజయవాడ గుంటూరు ఈ ప్రాంతానికే కదా. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు కదా, ఇదే మన రాజధాని ఇది అని అనేసి కూడా ఆయనే ఒప్పు. సో ఆ తర్వాత వచ్చి ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు ఏంది, మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఇది కలిపితే 10,000 కోట్లు పెట్టేసేస్తే అయిద్ది. ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే అండి, ఒక 3 towns లేకపోతే వీటిని కలిపేసి 10,000 కోట్లు 15,000 కోట్లు పెడితే ఒక ముంబై అయిపోద్దనో, ఒక చెన్నై అయిపోద్దనో, ఒక బెంగళూరు అయిపోద్ది అని అనేసి అనుకుంటే చాలా స్టేట్స్ లో ఇలాంటివే ఉంటాయి కదండి. మరి వాళ్ళందరూ 10,000-20,000 కోట్లు పెట్టేసేసి ఇంకో బెంగళూరుని, ఇంకో చెన్నైని, ఇంకోటి కట్టేసేసుకోవచ్చు కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అన్ని స్టేట్లు ఉన్నాయి. సో ఇవన్నీ మాట్లాడటమేనండి వీళ్ళు ఈ రకంగా. ఇదివరకు మీరు చూస్తే వీళ్ళ నాన్నగారు కూడా ఇలా అనేవారు, రాజశేఖర రెడ్డి గారు. మీకు గుర్తుంటే ఆ రోజు ఏమన్నారంటే, హైటెక్ సిటీ అక్కడ కడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడింది, ఇక్కడ అమీర్పేటలో అప్పుడు ఇది హుడా ఉంది కదా, మైత్రి హుడా ఉంది కదా, ఇక్కడ ఉన్న ఎస్టీపీఏ ఫిల్ కాకుండా ఇదంటే ఈయన వెళ్ళి అక్కడెక్కడో ఊరు అవతల అక్కడ ఎవరు ఉండరు ఆడ తీసుకెళ్ళి హైటెక్ సిటీ అని కొండల మీద కడుతున్నాడు. ఇదే అమీర్పేటలో ఆ హుడా పక్కన కావాల్సింటే ఇంకో 4 కాంప్లెక్స్లు కట్టుకొని ఈ 4 కాంప్లెక్స్ కలిపితే ఆటోమేటిక్ గా నీకు ఐటీ అనేది ఒకవేళ తీసుకొచ్చుకుంటే అయిద్ది. అంతేగాని ఆడనో ఊరు అవతల కట్టేసి అదంతా చేస్తే ఏమొచ్చుద్ది, అది ఇదేననేసి గొడవ చేశారండి. అప్పట్లో కంప్యూటర్లు కూడి పడతాయా అని కూడా మాట్లాడారు. అంటే అమీర్పేటలోనే 4-5 బిల్డింగ్లు కట్టుకోమని. సో అదే మాట ప్రకారం ఉండేసి అలానే ఉంటేస్తే ఈరోజు సైబరాబాద్ అనే ఇది వచ్చేది అసలు. సో అదే విధంగా ఈరోజు ఈయన ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి అసలు ఒక రీజనే లేదండి ఈ ప్రాంతం మీద, వీళ్ళు ఇంత హేట్రెడ్ గా ఇంత ఉండటానికి ఒక రీజన్ లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారండి. మీకు గుర్తుంటే 2004 ఎలక్షన్స్ లో కడపలో కూడా ఒక సీట్ టీడీపీ గెలిచింది అనుకుంటాను, గుంటూరులో కూడా సేమ్ ఒక సీటే టీడీపీ గెలిచింది. అలాగే ప్రకాశంలో కూడా ఒక సీటే, గుంటూరులో వచ్చేసరికి పొన్నూరు దుల్లిపాల నరేంద్ర గారు గెలిచారు, ప్రకాశంలో వచ్చేసరికి అద్దంకి గెలిచారు టీడీపీ. సో అంతలా సపోర్ట్ చేసిన ప్రాంతం అండి వాళ్ళకి అప్పుడు 2004లో. సో అంతలా సపోర్ట్ చేస్తే వీళ్ళు ఏం చేశారండి, ఇదే గుంటూరుకి వ్యాన్పిక్ స్కామ్. అంతెందుకండి ఈ రోజు సాక్షి గానీ జగతి పబ్లికేషన్స్ ఇదంతా ఉంది కదా, వాటన్నిటిలోకి వచ్చిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదండి, ఇదే వ్యాన్పిక్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అందులోకి. సో అది కూడా ఇదే ప్రాంతంలోని దీని ద్వారా వచ్చింది. అలాగే ఆ తర్వాత ఇదే ప్రాంతంలో వీళ్ళు సరస్వతి సిమెంట్ ద్వారా అనేసి పెట్టేసి ఒక వ్యాపార కంపెనీ లాగా ఎన్ని వేల ఎకరాలు ఇదే గుంటూరులో ఆక్రమించుకున్నారు. సో కనీసం ఆ కృతజ్ఞత అన్న ఉండాలి కదా వీళ్ళకి. సరే అప్పుడు 2004లో అంతలా సపోర్ట్ చేశారు మా నాన్నగారికి, అయినా కానీ నేను వీళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ తీసుకొని ఒక స్కామ్ లాగానో లేకపోతే ఏదో జరిగిపోయింది. ఈసారి అన్నా కానీ వీళ్ళకి మనము ఆ టైప్ లో ఉండకూడదు, ఎంతో కొంత చెయ్యాలి అనే ఒక కృతజ్ఞతాభావమో ఇలాంటిది అనేది ఉండాలి కదా. మీకు 2019లో కూడా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు జిల్లా వాళ్ళు.
అప్పుడైనా నేను ఇదివరకు చేసి చేయకూడదు అనే ఉద్దేశంతో మంచి చేయాలి కదా, అలా చేయకుండా ఇంకా వేధించడం మొదలు పెట్టారు అమరావతి రైతుల మీద కానీ. ఇదంతా చేసేసి ఇప్పుడు చేసింది మనకే తిరిగి వస్తుంది అనే దానికి ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఆ గుంటూరు వాళ్ళని ఆ రకంగా వేధించారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ బయటకు వచ్చి కేసులు వేసుకొని గొడవలో పడుతుంది. దేని గురించి అండి? ఇప్పుడు షర్మిల గారు కానీ విజయలక్ష్మి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి మీద వాళ్ళ చెల్లి గారి మీద కేసులు వేశారు. అదే మేటర్లో ఇదే గుంటూరులో ఉన్న సరస్వతి ల్యాండ్స్ మేటర్లోనే. సో ఏదైతే ప్రాంతాన్ని మీరు ఈ రకంగా వేధించారో అదే ప్రాంతం దాని వల్ల ఇది తగిలి మీ కుటుంబంలో ఈ రోజు ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. సో మనం చేసింది ఎప్పుడైనా తిరిగి వస్తూ ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేశాము, అలాగే వాళ్ళకి కృతజ్ఞతా భావం అనేది ఉండాలి అనేది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇదేదో పెద్ద ఇదిలాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని, శాశ్వత రాజధాని లాగా ఇదే అనేసి ఇది మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ అని పక్కన పెడితే పోస్ట్ ఇండిపెండెన్స్ 1947 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఈ దగ్గర ఈ 80 ఏళ్లలో ఏ రోజు మనకి శాశ్వత రాజధాని అనేది లేదంటే, అది వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ లో చెన్నైలోనే మన వాళ్ళు అందరూ ఎక్కువగా ఉండటము ఇదంతా ఉండటం చేశారు. మీకు అదే మన రాజధాని అనుకున్నారు ఆ రోజు అందరూ. మీకు చూస్తే అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ కూడా చూసుకున్నారు అనుకోండి, దాదాపుగా నా గుర్తున్నంతలో 7-8 మంది పైన ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ వచ్చేసరికి మద్రాస్ ప్రెసిడెన్సీ దాంట్లో తెలుగు వాళ్ళేనండి. బొల్లిన మునిస్వామి కానీ, బొబ్బిలి రాజా గారు కానీ, అలాగే ఇంకో కేవీ నారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఉన్నారనమాట. దాదాపుగా అందరు తెలుగు వాళ్ళే. సో ఆ రకంగా తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉండేది. సో అది మన క్యాపిటల్ అనే అనుకునేటట్టు ఉన్నారు. ఆ తర్వాత మారిన దీనివల్ల డివైడ్ అయిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కర్నూలు రాజధాని అనేసి టెంపరీ క్యాపిటల్ అనేసి ఇది ఏర్పడింది. ఆ తర్వాత 2 ఏళ్లకి కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా తర్వాత నుంచి ఇప్పటికీ అది ఇది అనేసి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి వచ్చేసరికి మళ్ళీ స్టేట్ డివైడ్ అయిపోయింది. 2014లో అమరావతి అని ఏర్పడింది. అది ఏర్పాటైన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అటు ఇటు 3 రాజధానులని ఇదంతా ఇలా జరిగింది. సో ఈ 70-80 ఏళ్లలో ఇలా జరుగుతానే ఉంది కానీ ఏ రోజు శాశ్వత రాజధాని అనే టైప్లో ఏర్పాటు కాలేదు. ఈ రోజు పార్లమెంట్లో కూడా అది పాస్ అయ్యి ఇదంతా చేయడంతో శాశ్వత రాజధానిగా ఇది ఏర్పాటైంది. సో అందుకని ఈ 80 ఏళ్లలో ఎంతో మంది గొప్పళ్ళు ఉన్నారండి, ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అవకాశం అని అనేసి అనుకోవటం. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ 80 ఏళ్లలో ఉన్న తెలుగు వాళ్ళకంటే గొప్ప నాయకుడనో లేకపోతే ఇదనో కాదు. మనం అందరం కూడా ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఒకరికి ఒక అవకాశం వచ్చింది ఆ టైంలో, దాన్ని సద్వినియోగం చేసేసి అది ఒక మంచి జరిగేటట్టు చేశారు. సో ప్రతి ఒక్కరికి అవకాశం రాకపోవచ్చు. ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండేసి సపోర్ట్ చేసి ఉన్నట్లయితే ఈయన కూడా చరిత్రలో గొప్ప స్థానం ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి ఆయనకు అవకాశం వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న ఈ వ్యక్తి కూడా మన రాష్ట్రం కోసమనో దీనికోసమనో సపోర్ట్ చేసి 80 ఏళ్లలో ఎప్పుడు శాశ్వత రాజధాని అనేది ఏర్పాటు కాకపోయినా ఇప్పుడు ఏర్పాటైందంటే వీళ్ళందరి కృషి వల్ల అని అందరికీ సమానంగా పేరు వచ్చేది. ఆ అవకాశాన్ని చేజేతులా ఇది చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అది సద్వినియోగం చేసుకుని ఈ రోజు అనేది ఏర్పాటు చేశారు. మీరు అన్నట్టు ఇప్పుడు మావిగన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. సో మీరు అన్నట్టు 80 ఏళ్లలో ఎప్పుడు సాధ్యం కాంది చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేశారు కాబట్టి ఆ పేరు బయటికి వెళ్లకుండా ఉండటానికే కావాలని చెప్పి ఒక మావిగన్ అని చెప్పి తీసుకొచ్చి, సో అది ఎలాగైనా ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అంటే లైక్ ట్రోల్ చేస్తున్నారు. ఒక విధంగా ట్రోలింగ్ ఉన్నా సరే అమరావతికి చట్టబద్ధత వచ్చింది అన్న దానికన్నా ఈ మావిగన్ మీద ఎక్కువ వెళ్తుంది జనాల్లోకి. సో దీనికి గుర్తింపు రాకుండా ఉండటానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని మనం అనుకోవచ్చా అండి? ఓకేనండి, ఇది ఎన్నాళ్ళు ఉంటుందండి, ఒక 10 రోజులు 20 రోజులు నెల రోజులు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కానీ శాశ్వత రాజధాని అనేది పార్లమెంట్లో చట్టం అయిపోయింది. అలాగే భవిష్యత్ తరాలు అన్ని చూడబోతున్నాయి. సో భవిష్యత్ తరాలు ఇంకా ఏం చెప్పుకుంటాయి అంటే, ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, పార్లమెంట్లో చట్టం కూడా అయిపోయిన దాన్ని ఆ రోజే చట్టం జరుగుతున్న రోజే ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఒక ప్రతిపక్ష నేతగా ఉండి మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండొచ్చి ఈ రకంగా వెకిలి మాటలు మాట్లాడారు ఈయన అనేది ఇంకా బ్యాడ్ నేమ్గా ఆయనకి ఇది ఉంటుంది తప్పిస్తే ఇది ఉండదండి. మీకు చూసారంటే ఇది క్లియర్ కట్ మ్యాండేట్ అండి. మీకు 2019లో కూడా సరే 2014లో అమరావతి రాజధాని అని చెప్పి ఏమీ వెళ్ళలేదు, కాకపోతే ఒక ఆంధ్రులకు మంచి రాజధాని కట్టిస్తాము అని అనేసి అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పెద్ద వీడియో రిలీజ్ చేశారండి. ఐ థింక్ ఎసెన్షియల్ వాళ్ళతో అనుకుంటాను. ఓ క్యాపిటల్ ఎలా ఉండాలి, ఆ రోజు ఆయన చెప్పింది కూడా ఏంటి, వీళ్ళు కేంద్రం ఏమి డబ్బులు ఇవ్వకపోయినా కానీ మనమే కట్టుకోవాలి, 30,000 ఎకరాల్లో కడతాను, కొత్త సిటీ కట్టాలి, అది ఇది అని అనేసి ఆయన పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చి చేశాడు 14కు ముందు. సరే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారే అమరావతి అని డిసైడ్ చేశారు. ఇది అయిపోయింది. ఆ రోజు ఆయన ఒప్పుకున్నారు. మీకు పీపుల్ మ్యాండేట్ అనేసి ఎందుకు అంటున్నానంటే 2019 ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, అమరావతి ఇదే రాజధాని, దీన్ని నేను చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అని
అని చెప్పేసి. సో ఆ బేస్ కాకపోయినా చాలా కారణాలతో పాటు అది కూడా ఒక కారణం ఆ రోజు ఆయన ఎలక్షన్స్లో గెలవడానికి 151 సీట్ల మెజార్టీ. ఇప్పుడు 2024కి వచ్చేసరికి మళ్ళీ అదే ప్రధాన అజెండాగా వెళ్ళింది కదా చంద్రబాబు నాయుడు గారింది. ఒకటే రాజధాని, అమరావతి శాశ్వత రాజధాని, ఇదే మా ఎలక్షన్ అజెండా వన్ ఆఫ్ ది అని అనేసి పెట్టేసి వెళ్ళారు. సో చాలా రీజన్స్ తో ఎలక్షన్స్ జరిగినాయి, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇక్కడ 164 మెజార్టీ ఇచ్చారు. అంటే ఒకసారి కాదు 2 సార్లు స్టేట్ మొత్తం ప్రాంతాలతోటి సంబంధం లేకుండా 90% మెజారిటీ ఓటు దీనికే వేశారు అన్నప్పుడు ఆ ప్రజల మ్యాండేట్ నైనా నువ్వు అంగీకరించాలి కదండి. అది కూడా అంగీకరించకుండా ఈ రకంగా చేస్తే ఈయన ట్రాల్స్ అదేముందండి, ఎవరో చిన్నపిల్లలు మాట్లాడాల్సిన మాటలు ఆయన వచ్చి మాట్లాడేసి ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు తప్పిస్తే దానివల్ల గొప్పగా వచ్చేది ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టు వైజాగ్ తీసుకుంటే విజయమ్మ గారు అక్కడ ఓడిపోయారు. పెద్ద వైసీపీకి అంత ఎక్కువేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వైజాగే క్యాపిటల్ గా ఉండాలి అన్నట్టు వైజాగ్ ని క్యాపిటల్ కి మార్చడానికి ఎందుకు అంత తహతహలాడారు అని అనుకోవచ్చు అప్పట్లో. అదేనండి, ఆయన ఏంటంటే ఆయనకి ఒక ప్రాంతాన్ని ఇది చేయాలనో ఇది కాదు, ఆయనకి కృష్ణా గుంటూరు అనే దాంట్లో ఉండకూడదు అనే ఒకే ఉద్దేశంతో అటు వైజాగ్ అని కానీ కాసేపు కర్నూలు అంటాడు, కాసేపు ఇది అంటారు. ఆయన వైజాగ్ అన్నదైనా ఆ వైజాగ్లో ఏం చేశారండి? ఆయన ఏమీ చేయలేదు కదా. ఏ రోజు ఆ వైజాగ్లో ఆ రోజుల్లో జరిగిన గొడవలు ఏంటివి, అలాగే అప్పట్లో అందరికీ బయటకు వచ్చింది విజయసాయి రెడ్డి గారు మనుషులు వెళ్ళేసి బెదిరించడాలు, అది అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళటము. అక్కడ కొంతమంది అనేది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ దాని మేటర్లో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇంకో ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదని కదా ఆయన గొడవ చేసింది ఆ రోజు. అలాగే ఆయన గెలిచిన తర్వాత ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ దాన్ని కాంట్రాక్ట్ ని అది నిలిపేసేసాడు. నిలిపేసిన తర్వాత ఆ తర్వాత నాకు గుర్తున్నంతలో ఈ అరబిందో వాళ్ళకి ఈ కాకినాడ గేట్వే పోర్ట్ లో నుంచి అరబిందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటమో ఏదో జరిగింది. ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ వాళ్ళకి మళ్ళీ రీశాంక్షన్ చేశారు అనమాట. సో వాళ్ళకి ఆ ప్రాంతం మీద ప్రేమ, ఆ ప్రాంతం మీద ఏదైనా ఉండి చేయాలి అనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు అండి. అలాంటిదేం కాదు. ఇప్పుడు కూడా మీరు చూసారంటే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటి మీద కేసులు వేసింది ఎవరండి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే కదా. ఎవరు? ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఎవరు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో అడ్వకేట్ జనరల్ గాను దీనిగా ఉన్నారు. ఆయనే కదా కేసులు వేసింది. దాని మీద వేశారు. అలాగే వైజాగ్ లో వచ్చిన సత్వా మీద ఆయన కేసులు వేశారు. అండ్ టీసీఎస్ మీద వేసారో లేదో గుర్తులేదు. వీటన్నిటి మీద ఎందుకు వేస్తారంటే మరి వైజాగ్ లో అంత ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇంత కంపెనీలు ఇది వస్తున్నప్పుడు. సో వాళ్ళు ఏంటంటే ప్రతి దానికి ఏదో ఒకటి క్రియేట్ చేసేసి దాని మీద ఒక నెగిటివ్ అనేది క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా అంతేనండి. వాళ్ళ నాన్నగారు కూడా అంతకుముందు ఏమనేవారంటే, చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం అనేది తీసుకొస్తే అప్పుడు అంటే ఇంకా చెట్లు కొట్టుకునేవాళ్ళు, లేకపోతే ఇవన్నీ మగ్గిపోవాల్సిందేనా అది ఇది అని అనేసి మాట్లాడేవాళ్ళు. అలాగే ఆదరణ పథకం తీసుకొస్తే కుల వృత్తుల్లోనే మగ్గిపోవాలా జనాలందరూ, వేరే దానికి వెళ్ళలేదా అనేసి అంటారు. ఇలా ఏదంటే అది మాట్లాడుతూ ఉండేవాళ్ళు అండి. సేమ్ ఇప్పుడు కూడా అంతే. వీళ్ళు ఏది చేసినా కానీ దానికి వ్యతిరేకంగా. ఇప్పుడు పట్టిసీమ తీసుకొస్తుంటే అది దండగా అన్నాడు, దాన్నే ఇది చేశారు. అమరావతిలో ఏం పెట్టలేదు అన్నాడు, 5 ఏళ్ల పాటు ఆయన అదే అమరావతిలో ఉండి పాలించాడు. సో వాళ్ళు మాట్లాడేదానికి ఒకదానికి పొంతనే ఉండదు. థ్యాంక్ యూ గంగాధర్ గారు. థ్యాంక్ యూ అండి.